జగన్మోహన్ రెడ్డి ఏం జరిగినా కానీ దేవుడికి తెలుసు, ఆ ప్రజలకు తెలుసు, నాకు తెలుసు అంటూ ఉంటారు. ఆయన మీద జరిగిన రాళ్ళదాడి ఏదైతే ఉందో అది ఎవరు కొట్టారో, అది కొట్టింది రాయితోనేనా లేదా ఇంకేమైనా వాడారా? ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు? తెలుసుండి కూడా చెప్పలేకపోతున్నారు, తెలియక చెప్పలేకపోతున్నారా? అసలు ఏంటి కన్ఫ్యూజన్? దీనికి సంబంధించి మరెన్నో విషయాలు మనకు తెలియజేయడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఏం జరిగినా దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు, నాకు తెలుసు అంటారు. మరి ఆయన మీద రాళ్ళ దాడి జరిగింది. సో రాళ్ళ దాడి కాదు, రాయి దాడి. అది రాయి దాడి అని కొంతమంది అంటే, రాయి కాదు ఇంకేదో వాడారు, గన్ షాటా లేకపోతే క్యాటర్ పిల్లర్ వాడారా, ఏదేదో చెప్తున్నారు. మరి ఇన్ని జరుగుతుంటే, ఇన్ని మాటలు వస్తుంటే ఇది కాదు ఇది అని ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పలేకపోతున్నాడు? ఏమైంది ఆయనకి? సో ఏం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు, కింద ఉన్న ప్రజలకు తెలుసు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పే డైలాగు. ఆ మధ్యకాలంలో కడప వెళ్ళారు. కడప వెళ్ళి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడుతూ పైన దేవుడికి తెలుసు, కింద ప్రజలకు తెలుసు, నాకు తెలుసు, మర్డర్ చేసింది ఎవరు అని చెప్పి ఆయనే చెప్పారు. అలాగే ఇప్పుడు ఆయనకి తగిలినటువంటి ఒక గులక రాయి అని అంటున్నారు. ఆ సైజ్ ఎంత అనేది కూడా చెప్పట్లేదు. అది రాయి కూడా ఎక్కడ కనిపించట్లేదు. అంటే గొడ్డలు ఏ విధంగా కనిపించకుండా పోయిందో ఇప్పుడు రాయి కూడా అలానే కనిపించట్లేదు. అంటే శ్రీనివాస్ గారికి తగలడం వల్ల అదేమైనా మొక్కలు అయిపోయిందా? ఆయనకి కంటికి తగిలి, కాళ్ళకు కూడా తగిలింది, దెబ్బ తగిలింది ఆ రాయి వల్ల అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు వైరల్ అవుతున్నటువంటి పెద్ద న్యూస్ ఏంటంటే, ఒక రాయి, 2 కళ్ళు, 1 కాలు అనేది బాగా వైరల్ అవుతుంది. సో సరే, వైరల్ అవుతుందని మనం చమత్కారంగా చెప్పలేం, కానీ జరిగినటువంటి దాన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కానీ, లేదంటే హత్యాయత్నం కానీ, లేదంటే హత్యకు కుట్ర అనడం కానీ, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు కొంత బ్లూ మీడియా వాడుతుంది. సరే, వాళ్ళ భాషలోనే హత్యాయత్నం, హత్య కుట్ర జరిగి ఉంటే ఇప్పుడు 48 గంటలు అవుతుంది ఆ ఇన్సిడెంట్ జరిగి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి భద్రత లేకపోతే మరి పౌరుల సంగతి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉండే పౌరుల సంగతి ఏంటి? సామాన్యుల సంగతి ఏంటి? అదేమంటే నాకు పైన దేవుడికి తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డికి తెలుసుంటే చెప్పాలి కదా. అంటే ఇది దేవుడి స్క్రిప్టా? ఈ దేవుడి స్క్రిప్ట్ అనేది 2019 నుంచి వినపడుతుంది బాగా. 2019 ఎలక్షన్ తర్వాత, ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ కూడా అప్పుడప్పుడు ఇది దేవుడి స్క్రిప్ట్ అని చెప్పి ట్వీట్లు కూడా చేస్తుంటారు ఆయన. సో ఈ రీసెంట్ కూడా ఇప్పుడు గులక రాయి తగిలిన తర్వాత కూడా లోకేష్ ఒక ట్వీట్ చేశారు. దానికి మళ్ళా కామెడీగా ఒక ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అంటే ఈ ట్వీట్లు, రీట్వీట్ల ద్వారా ఒరిగేదేం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది అని అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క, లేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క పరిస్థితిని తెలియజేస్తుంది. అంటే భద్రత ఏ విధంగా కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సమాజానికి ఏ విధమైనటువంటి భద్రత కల్పిస్తున్నారు అనే దానికి అదొక సంకేతం. ఆంధ్రప్రదేశ్లో భద్రత లేదు అనేది దాదాపు 4 years బ్యాక్ హైకోర్టు సంబంధించినటువంటి రిటైర్డ్ జడ్జి, ఐ థింక్ రాకేష్ అనుకుంటా, ఆయన సుప్రీంకోర్టుకి లెటర్ రాశాడు. రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్లో, భద్రత లేదు, సమాజ భద్రత లేదు అక్కడ అని చెప్పి లెటర్ రాశారు. లెటర్ రాసినా కానీ ఆయన లెటర్ను పట్టించుకోకపోగా ఆయన మీదే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ట్వీట్లు లేదంటే ఈ పోస్టులు పెట్టి ఆయన్నే అవమానపరిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో భద్రత లేదు, భద్రత కల్పించట్లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలాగా రాజకీయపరమైనటువంటి అంశాలనే చూస్తున్నారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన మరింత బలం చేకూరేలా కనిపించట్లేదా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి? ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క సామర్థ్యానికి ఇదొక సవాల్ కదా, ఇదొక ఛాలెంజ్ కదా. 48 గంటలు ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే మీరు కనుక్కోలేకపోతే సామాన్యమైనటువంటి వాళ్ళ మీద దాడి జరిగితే అసలు పట్టించుకోగలరా? దర్యాప్తు చేయగలరా? అసలు ఛేదించగలరా? ప్లస్ జగన్మోహన్ రెడ్డి భద్రత ఎంత ఉంటుంది? గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ భద్రత ఉంది. ఆయన భద్రత కల్పించుకున్నారు. బయటకు వస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. నిఘా వర్గాలు కూడా అలాంటి రిపోర్ట్ ఇచ్చాయి. అందుకే ఆయన దాదాపు 300 మంది స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకుని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేసుకోవడంతో పాటు
లండన్లో ఉండేటువంటి వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ ఇస్తూ మొత్తం ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి దాదాపు 600 కోట్ల రూపాయలు ఏదో ఖర్చు అవుతుందని చెప్పి అన్నారు ఈ మొత్తం సెక్యూరిటీకి సంబంధించి. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? వీళ్ళందరూ ఆయన మీద దాడి జరిగితే ఏం చేస్తున్నట్టు? అంటే ఇది ఈ స్క్రిప్టు దేవుడి స్క్రిప్టా, లేదంటే తాడేపల్లి నుంచి తయారైనటువంటి స్క్రిప్టా? అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి రివీల్ చేసుకుంటే కనుక, ఆ రోజు సాయంత్రం మొత్తం బస్సు యాత్ర, మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర గత నెల 16వ తారీఖు స్టార్ట్ అయినట్టుంది. స్టార్ట్ అయ్యి వస్తూ ఉంది. రాయలసీమ నుంచి బయలుదేరి, ఇడుపులపై నుంచి బయలుదేరి ఆ సిద్ధం సభ కొనసాగుతూ వస్తుంది. కొనసాగుతూ వస్తూ ఎక్కడికి ఎంటర్ అయింది? విజయవాడ తాడేపల్లికి ఎంటర్ అయింది. తాడేపల్లికి ఎంటర్ కాగానే అక్కడ ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఏంటి? తాడేపల్లిలో ఉండేటువంటి భారతీ రెడ్డి బయటకు వచ్చి సామాన్య జనాలు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఉత్సాహపడి బస్సు మీదకి దూకుతూ ఉంటారో, బస్సు మీదకి ఎగబడుతూ ఉంటారో, జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఉత్సాహపడుతూ ఉంటారో, వాళ్ళలాగా ఈయన కూడా మామూలు జనాల మధ్య ఉండి అభివాదం చేస్తూ ఉండేటువంటి దృశ్యం ఆ రోజు సాయంత్రం జరిగింది. తాడేపల్లికి కరెక్ట్గా రాగానే, అంతకు ముందు రోజే కదా రంజాన్ అనుకుంటా, అంతకుముందు రంజాన్కి వెళ్ళొచ్చారు కదా, ఇద్దరు కలిశారు కదా, మాట్లాడుకున్నారు కదా. అంతకుముందు ఒక 2 days బ్యాక్ ఒక హాలిడే వచ్చింది కదా, ఏంటది? ఉగాదికి కలుసుకున్నారు కదా, మాట్లాడుకున్నారు కదా. అంత జగన్మోహన్ రెడ్డి ఒక 20 రోజులు మేమంతా సిద్ధం అంటూ బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ నుంచి అంత ఉత్సాహంగా చూస్తూ అభివాదం చేసేటువంటి దృశ్యాన్ని మీరు చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో, సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు అని అంటే అది మార్కెటింగ్ స్ట్రాటజీ కదా? అనిపించట్లేదా? పబ్లిక్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం కాదా ఇది, ఈ విధంగా చేయటం? సరే, అది జరిగింది. అది జరిగిన తర్వాత అదే రోజు మీరు ఆ వీడియోని వైరల్ చేశారు కదా. వైరల్ చేసినట్టు కొన్ని గంటల్లోనే విజయవాడలోకి ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఈ దాడి జరిగిందా లేదా? అంటే ఏంటది? ఎక్కడ స్క్రిప్ట్ అది? ఏం స్క్రిప్ట్ అది? కొన్ని గంటల ఇది జరిగినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రాళ్ల దాడి జరిగింది కదా. రాయి దాడి, గులకరాయి ఎవరో కొట్టారు కదా. ఎవరో కొట్టారంటున్నారు, ఇప్పటివరకు నిర్ధారించలేదు. కొట్టారా లేకపోతే అది పొరపాటున జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా అనేది ఇప్పటివరకు తేలేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే 2 లక్షల రూపాయలు ఇప్పుడే రివార్డు ప్రకటించారు పోలీసులు. అంటే అర్థమైంది, దర్యాప్తు చేయలేనటువంటి పరిస్థితుల్లో, నిర్ధారించలేని పరిస్థితుల్లో, ఆనవాళ్ళు దొరకనటువంటి పరిస్థితుల్లో రివార్డు ప్రకటిస్తారు. రివార్డు ఎప్పుడు ప్రకటిస్తారు? దాడి జరిగిన రోజే ఒక రౌడీ షీటర్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు, ఆయన కొంతమంది పేర్లు బయటికి చెప్పారని కూడా వార్తలు వస్తుంటాయి. ఎన్నో వార్తలు వస్తుంటాయి. కానీ పోలీసులు శంఖంలో పోస్తే తీర్థంలాగా పోలీసులు చెప్తేనే కదా నిర్ధారణ అయ్యేది. పోలీసులు కొద్దిసేపటి క్రితం ఏం ప్రకటించారు? 2 లక్షల రివార్డు ప్రకటించారు కదా. అంటే దాని అర్థం ఏంటి? 48 గంటలైనా కానీ ఎవరిని మేము పట్టుకోలేకపోయాము, మేము నిర్ధారించలేకపోతున్నాం అని చెప్పి భావించిన తర్వాతనే కదా 2 లక్షల రివార్డు ప్రకటించింది. అంటే ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి తయారైంది? ఆ రోజు ప్రత్యేకించి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఆయన పర్యటిస్తూ వస్తారు. రాయలసీమ మొత్తం అయిపోయిన తర్వాత గుంటూరుకు వచ్చారు. గుంటూరులో ఆయన 2 రోజుల పర్యటనలో స్పందన కరువు అయిందని చెప్పి అందరికీ తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు అది స్పందన కరువు ఉందని. గుంటూరులో ఎంటర్ అయిన తర్వాత తాడేపల్లిలో ఆ దృశ్యం బంధించారు, ఆ దృశ్యాన్ని తీశారు, దాన్ని సోషల్ మీడియా వదిలేరు, సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అది బాగా ఫ్లేర్ అప్ అవుతుంది అనగానే ఈ సంఘటన జరిగింది. అది కూడా ఎక్కడ ఎక్కడ జరిగింది? అది విజయవాడలో జరిగింది. విజయవాడలో సింగనగర్లోనే ఎందుకు జరపాలి? ఎందుకు జరిగింది అక్కడ? మేబీ స్క్రిప్ట్ ప్రకారం అక్కడే చెప్పుండొచ్చు. అది దేవుడి స్క్రిప్టా, తాడేపల్లి స్క్రిప్టా తెలియదు. బట్ అనుకూలంగా అదే టైంకి సెక్యూరిటీ వాళ్ళు కింద కూర్చున్నారు. సీఎం జగన్ నుంచి ఉంటే అదే టైంకి కెమెరామెన్ కూడా కరెక్ట్గా అలా ప్యాన్ చేశాడు. అది ఎందుకు జరిగిందో తెలియదు. మరి అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు, నాకు తెలుసు అన్న వ్యక్తి వీడి గురించి కూడా చెప్తే బాగుండేదేమో అనిపిస్తుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఎవరు చెప్తారో. పోలీసులు కూడా రివార్డు ప్రకటించారు కాబట్టి ఎవరు వస్తారు ఏంటని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు.